इस ब्रेकिंग न्यूज़ చూస్తున్నాం హైదరాబాద్ మీర్పేటలో మాధవి హత్య కేసులో మిస్టరీ ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే గురుమూర్తి ఇప్పటివరకు కూడా కుక్కర్లో పెట్టి ఉడికించిన తర్వాత చెరువులో పాడేసినట్లుగా చెప్పుకొచ్చారు. కానీ పోలీసుల సర్చ్ ఆపరేషన్ లో కూడా చెరువులో ఎటువంటి పీసెస్ కూడా దొరకలేదంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే మరి ఇదే నేపథ్యంలో కూడా అసలు ఎలా చంపారు అనే కోణంలో కూడా పోలీసులు ఆయన ప్రశ్నించగా ఆయన సరికొత్తగా మరొకసారి బాత్రూమ్ లోనే పొడిచి చంపి ముక్కలు చేసినట్లు కూడా చెప్తున్నారు. అయితే ఇందులో ఏది నిజం, ఇంతకీ అసలు బాడీని ఏం చేశాడు, ఎలా చంపాడు అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇంట్లో కూడా ఏ మూలన కూడా రక్తపు చుక్క కూడా కనిపించకపోవడంతో పోలీసులకు అనేక అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మొత్తం బ్లూ రేస్ అనే టెక్నాలజీని కూడా యూజ్ చేయబోతున్నారు పోలీసులు. అయితే ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ లైవ్ లో అందిస్తారు. సురేష్, అయితే మొదట్లో కుక్కర్లో ఉడకబెట్టిన తర్వాత చెరువులో పాడేసినట్లుగా చెప్పుకొచ్చారు. కానీ సరికొత్తగా చెరువులో ఎటువంటి పీసెస్ కూడా లేవని చెప్పి పోలీసులు చెప్పిన దాని ప్రకారం కూడా ఆయన మరొకసారి బాత్రూమ్ లోనే చంపినట్లు కూడా చెప్తున్నారు. అసలు డీటెయిల్స్ ఏంటి? మీర్పేట్ హత్య కేసులో పోలీసులు క్లూస్ సేకరించారు. ఎందుకంటే ఆ పోలీసుల దగ్గర ఉన్నటువంటి టెక్నాలజీ ద్వారా గతంలో కేసులు ఇన్వెస్టిగేషన్ చేశారు. ఉప్పల్లో నరబలి కేసు, ఎందుకంటే ఒక రూమ్లో నరబలి చేశారు, అక్కడ మొండెం మాత్రమే మిస్ అయింది, తల వేరే చోట దొరికింది. కాబట్టి అందులో అసలు ఆ రూమ్లో మర్డర్ జరిగిందా లేదా అనే కోణంలో పోలీసులు బ్లూ రేస్ అనే టెక్నాలజీ ద్వారా రూమ్ అంతా స్కాన్ చేసి అక్కడ హత్య జరిగినట్టు నిర్ధారించారు. ఆ తర్వాత ఎవరు హత్య కాబడ్డారు అనే దానిపై కూడా DNA టెస్ట్ ద్వారా బాడీని కూడా ట్రేస్ చేశారు. ఆ టెక్నాలజీనే ఇప్పుడు మీర్పేట్ పోలీసులు కూడా వినియోగించడం జరిగింది. గురుమూర్తి ఇంట్లో ప్రతి మూలని కూడా బ్లూ రేస్ టెక్నాలజీతో స్కాన్ చేసి బాత్రూంలో కొన్ని ఆధారాలు సేకరించడం జరిగింది. మహిళ వెంట్రుకలతో పాటు ఆమె బ్లడ్ శాంపిల్స్ని కూడా సేకరించారు. ఎందుకంటే బ్లూ రేస్ టెక్నాలజీ యాసిడ్తో కడిగేసినప్పటికీ కూడా రక్త నమూనాలను ఏ చిన్న సూక్ష్మంగా ఉన్నా కూడా వాటిని స్కాన్ చేసి నిర్ధారిస్తుంది. ఆ శాంపుల్ని సేకరించడం జరిగింది. మాధవి మృతి చెందినట్టుగా పోలీసులు నిర్ధారించారు. ఎందుకంటే ఇన్ని రోజుల పాటు మాధవి మృతి చెందిందా లేదా, అసలు బాడీ ఎక్కడ వెళ్ళిందనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేశారు. ఆ గురుమూర్తి చెప్పే సమాధానాలన్నీ కూడా పొంతన లేకుండా ఉన్నాయని చెప్పేసి కూడా పోలీసులు మొదట అనుమానించారు. కాబట్టి ఇప్పుడు మాధవి హత్య కాబడిందని పోలీసులు నిర్ధారించారు. క్లూస్ టీమ్ సేకరించిన వివరాలు, ఆధారాలు చాలా కీలకంగా కాబోతున్నాయి. ఈ కేసులో బ్లూ రేస్ టెక్నాలజీ ద్వారా బాత్రూంలో స్కాన్ చేసిన సమయంలో అక్కడ ఆయన కడిగేసినప్పటికీ కూడా కొన్ని బ్లడ్ శాంపిల్స్తో పాటు మహిళా వెంట్రుకలు కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. వాటన్నిటిని ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ దొరికిన బ్లడ్ శాంపుల్లోని DNAతోని మాధవి పిల్లలు, ఆమె తల్లిదండ్రులను కూడా DNA టెస్ట్ ద్వారా చేసి ఆ తర్వాత మాధవి డెడ్ బాడీగా గుర్తించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ కేసులో టెక్నికల్ ఎవిడెన్స్ అనేది చాలా కీలకంగా ఉండబోతుంది. కొత్తగా వచ్చిన BNS యాక్ట్ ప్రకారం ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ కూడా కేసులో కీలకంగా ఉంటుంది. తీసుకొని శిక్షలు కూడా వేయాలని చెప్పేసి కోర్టులు ఆదేశించాయి. కాబట్టి ఇప్పుడు ఇదైతే ఇప్పటివరకు సేకరించిన ఎలక్ట్రానిక్స్ ఎవిడెన్స్తో పాటు సీసీ కెమెరాల ఫుటేజు, ఇప్పుడు క్లూస్ టీమ్ సేకరించిన వివరాలు కూడా ఈ కేసులో చాలా కీలకంగా ఉండబోతున్నాయి. నిందితుడు హత్య చేసిన తర్వాత భార్య మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా బాత్రూంలోనే నరికేసి ఒక బకెట్లో హీటర్ ద్వారా వేడి చేసి ఆ తర్వాత మొత్తం ఒక ముద్దలాగా చిన్న చిన్న పీసులుగా చేసి బాత్రూంలోనే ఫ్లష్ చేసినట్టుగా పోలీసులు గుర్తించడం జరిగింది. బోన్స్ కూడా వేడి వాటర్లో ఉడికించి మెత్తగా దంచేసి అవి కూడా బాత్రూంలోనే ఫ్లష్ చేసినట్టు పోలీసులు గుర్తించడం జరిగింది. అంటే ఆయన స్టేట్మెంట్లో చెప్పడం జరిగింది. క్లూస్ టీమ్ కూడా ఆ ఆధారాలు సేకరించింది. ఇప్పటికే అనేక ఆధారాలు ఈ కేసులో సేకరించడం జరిగింది. అయితే భార్యను హత్యకు ముందు రోజు సినిమాకి తీసుకెళ్లాడు. సినిమా చూసి వచ్చిన తర్వాత రాత్రి 12 గంటలకి వాళ్ళకి ఇంట్లోకి వచ్చిన సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయింది. ఆ తర్వాత 16 రాత్రి 8 నుంచి 9 గంటల సమయంలో బైక్ పై ఒక బకెట్ తీసుకొని వెళ్తున్నట్టుగా పోలీసులు సీసీ కెమెరాలో ఫుటేజ్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ ఫుటేజ్ కూడా పోలీసులకి కీలకంగా ఆధారం కాబోతుంది. ఇంకా ఫోన్ ఏదైతే ఫోన్ లిస్ట్, కాల్ లిస్ట్కి సంబంధించి ఇటు మాధవి ఫోను, గురుమూర్తి ఫోన్కు సంబంధించిన కాల్ డేటాను కూడా సేకరించారు. చివరిగా ఎవరితో మాట్లాడారు, మాధవి సెల్ ఫోన్ ఎక్కడ ఉంది లాస్ట్ రోజు, ఆమె చనిపోయే ముందు రోజు వరకు కూడా అని చెప్పేసి కూడా ఆ టెక్నికల్ ఎవిడెన్స్ కూడా పోలీసులు సేకరించడం జరిగింది. ప్రస్తుతం ఏదైతే క్లూస్ టీమ్ సేకరించినటువంటి మొత్తం క్లూస్ని కూడా ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించారు. ఫోరెన్సిక్ ల్యాబ్ను రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆ రిపోర్ట్ని కోర్టులో ప్రొడ్యూస్ చేయబోతున్నారు. ఇన్ని రోజుల వరకు, ఎందుకంటే
ఎందుకంటే దాదాపు వారం నుంచి ఈ సస్పెన్స్ కొనసాగుతుంది. మాధవి మృతి చెందిందా లేదా అనే డౌట్తో పోలీసులు ఉన్నారు. కానీ ఖచ్చితంగా హత్య కాబడింది. హత్యకు సంబంధించిన ఆధారాలన్నీ కూడా గురుమూర్తి ఇంట్లోని బాత్రూంలో క్లూ స్ట్రీమ్ సేకరించడం జరిగింది. ఆ క్లూ స్ట్రీమ్స్కి సంబంధించిన వివరాలే చాలా కీలకంగా ఈ కేసులో ఉండబోతున్నాయి. కాబట్టి గతంలో ఉప్పల్లో నరబలి కేసు జరిగింది. అక్కడ హత్య జరిగిందా లేదా అనే ద్వారా ఖచ్చితంగా బ్లూరేస్కి సంబంధించిన టెక్నాలజీ ద్వారానే పోలీసులు నిర్ధారించారు. ఇప్పుడు ఆ బ్లూరేస్కి సంబంధించిన టెక్నాలజీ లేజర్ లైట్స్ ఉంటాయి. ఆ లైట్స్ ద్వారా పూర్తిగా అతి సూక్ష్మంగా ఉన్న ఆధారాన్ని కూడా ఆ స్కానర్ స్కాన్ చేసి ఆధారాలు సేకరిస్తుంది. అందులో భాగంగానే ఏదైతే క్లూ స్ట్రీమ్ అధికారులు వివరాలు సేకరించడం జరిగింది. ఇప్పుడు ఈ కేసుకు అవి చాలా కీలకంగా కాబోతున్నాయి. ఎందుకంటే నిందితుడు ఆ హత్య చేసిన తర్వాత తప్పించుకునేందుకే ఇలా ప్రయత్నించినట్టుగా పోలీసులు గుర్తించడం జరిగింది. ఇక నేను హత్య కేసులో దొరకను అని చెప్పేసి కూడా భావించాడు. కానీ ఇప్పుడు ఇవే ఆధారాలు పోలీసులకి చాలా కీలకంగా కాబోతున్నాయి. వారందరు కోర్టులో కూడా సబ్మిట్ చేయబోతున్నారు. కాబట్టి ఈ రోజు లేదా రేపు గురుమూర్తిని అరెస్ట్ చూపించి రిమాండ్ కూడా తరలించే అవకాశం కూడా కనబడుతుంది. ఇప్పటి వరకు మిస్సింగ్ కేసుగా ఉన్న ఈ కేసుని మర్డర్ కేసుగా కూడా పోలీసులు సెక్షన్స్ మార్చి ఆ తర్వాత గురుమూర్తిని అరెస్ట్ చూపించి రిమాండ్కి చేసే అవకాశం కూడా కనబడుతుంది. కానీ సెన్సేషనల్గా మారిన ఈ కేసులో ఆ క్లూ స్ట్రీము అదేవిధంగా ఆ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ ఇచ్చే ఆధారాలే చాలా కీలకంగా ఉండబోతున్నాయి. కొన్ని ఆధారాలు కూడా ఇప్పటికే సేకరించడం జరిగింది. మొదట గురుమూర్తి చెప్పే మాటలన్నీ కూడా అబద్ధాలు అనుకున్నారు పోలీసులు. కానీ ఇన్వెస్టిగేషన్ చేస్తూ పోతే ఒక్కొక్క ఆధారాన్ని సేకరిస్తూ వచ్చిన తరుణంలో ఆ ఇంట్లోనే మర్డర్ చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. ఎందుకంటే మాధవి ఇంట్లోకి వెళ్ళిన సీసీ ఫుటేజ్ ఉంది తప్ప బయటికి వచ్చిన సీసీ ఫుటేజ్ లేదు. తర్వాత గురుమూర్తి బయటికి వచ్చినట్టు గుర్తించడం జరిగింది. వాటికి సంబంధించిన ఆధారాలన్నిటిని కూడా ఇప్పుడు పోలీసులు సేకరించారు. ఆ సేకరించిన ఆధారాలనే పూర్తిగా ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించి విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతం ఇదే ఎస్ఓటి కార్యాలయంలో గురుమూర్తి ఉన్నాడు. 2-3 రోజుల నుంచి అతన్ని ఇక్కడ అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అసలు ఏం జరిగింది, ఎలా మర్డర్ చేశాడు, మర్డర్కి జరిగే కారణాలు ఏంటి, వాటన్నిటికి సంబంధించిన ఆధారాలని రాబట్టే ప్రయత్నం చేశారు. పోలీసులు అయితే క్లూ స్ట్రీమ్ ఏదైతే ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి చాలా కీలకమైన ఆధారాలు ఈ కేసులో సేకరించడం జరిగింది. ఇప్పుడు ఆ ఆధారాలే పోలీసుల విచారణకు కీలకంగా మారబోతున్నాయి. ఈ కేసులో కుటుంబ సభ్యులకు సంబంధించిన స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయడం జరిగింది. మాధవి కుటుంబ సభ్యులకు సంబంధించి వాళ్ళు చెప్పిన ఆధారాలని వాటన్నిటికి సంబంధించిన ఆధారాలను కూడా పోలీసులు సేకరించారు. ప్రస్తుతం ఇంకా ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుందని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. ఈ ఆధారాలన్నిటిని కూడా బేస్ చేసుకొని గురుమూర్తిని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించే అవకాశాలు కూడా స్పష్టంగా కనబడుతున్నాయి. వర్షన్స్ అంటే గురుమూర్తి చెప్పిన 2 వర్షన్స్ కూడా మనం చూసుకున్నట్లయితే ఎంతో కిరాతకంగా చంపినట్లు కూడా అర్థమవుతుంది. అయితే ఆయన చుట్టుపక్కల వారితో ఎలా ఉండేవారు అంటే స్థానికులు దీని గురించి ఏమైనా చెప్తున్నారా? ఆయన ఫ్రెండ్లీగా ఉండేవారా, ఎలా ఉండేవారు, అసలు ప్రధాన కారణాలు ఏంటి, దీని గురించి ఏమైనా డీటెయిల్స్ ఉన్నాయా? అంటే చంపడానికి గల ప్రధాన కారణాలు ఏదైనా వివాహేతర సంబంధమా లేదంటే అనుమానం అనే వ్యసనం ఆయన దారుణానికి పాల్పడ్డారా? డీటెయిల్స్ ఏంటి? అలాంటివి ఏవి పోలీసుల ముందు గురుమూర్తి చెప్పడం లేదు. తన భార్య పుట్టింటికి పండగకి వెళ్తానని గొడవ పెట్టుకుంది. ఆ గొడవలో కారణంగానే భార్యపై దాడి చేసి క్షణిక ఆవేశంలోనే హత్య చేసినట్టుగా అతను చెప్పుకుంటూ వస్తున్నాడు. అనుమానాలు కానీ వేరే సంబంధాలు కానీ ఏవి కూడా లేవనే ఆ గురుమూర్తి పోలీసుల ముందు చెప్తున్నట్టు తెలుస్తుంది. వాటికి సంబంధించి ఆ అత్తగారింటికి భార్య వెళ్తాన్న సమయంలో తనను పంపించకుండా తన సోదరింటికి తీసుకెళ్ళి ఇక్కడే పండగ చేసుకుంటామని చెప్పేసి చెప్పడంతో ఆ మాధవి అక్కడి నుంచి నేను వచ్చేస్తాను, నేను ఇక్కడ పండగ చేసుకోను అని చెప్పేసి కూడా ఇద్దరు కూడా పిల్లల్ని ఆ గురుమూర్తి సోదరి ఇంట్లోనే పెట్టేసి వాళ్ళిద్దరు రావడం జరిగింది. ఆ తర్వాత పంజాగుట్టలో ఆ భార్యను సినిమాకి తీసుకెళ్లాడు. ఎందుకంటే ఒక సినిమాకి కూడా తీసుకెళ్లి ఆ సినిమా చూసిన తర్వాత రాత్రి ఇంటికి 12 గంటల సమయంలో 14వ తేదీన వచ్చారంటున్నారు. ఆ 14వ తేదీన 12 గంటలకు వచ్చిన సీసీ ఫుటేజ్ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఆ సీసీ ఫుటేజ్ తర్వాత ఇంట్లో నుంచి మాధవి బయటికి రాలేదు. అయితే ఆ సమయంలోనే 15వ తేదీన ఉదయం గొడవ పడి ఇద్దరు ఆ గొడవ పడ్డ తర్వాత భార్యని కొట్టడంతోనే ఆమె కింద పడి చనిపోయింది. గోడకి గట్టిగా తల తాకడంతో ఆమె చనిపోయింది. ఇక చనిపోయిన తర్వాత ఈ మృతదేహాన్ని ఎలాగైనా డిస్పాచ్ చేసేయాలి ఇక్కడ కనబడకుండా అని చెప్పేసి పథకం ప్రకారము మొత్తం ఒక వాటర్ హీటర్ తీసుకొని ఒక పెద్ద బకెట్లో ఆమె మృతదేహానికి సంబంధించిన పార్ట్స్ అన్నీ కూడా కట్ చేసి అందులో ఉడికించి చిన్న చిన్న పీసులుగా తయారు చేసి అది బాత్రూంలో వేసి ఫ్లష్ చేశాడని చెప్పేసి కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. దాంట్లో భాగంగా
భాగంగానే కొన్ని ఆధారాలు సేకరించడం జరిగింది. ఆమె బొక్కలు కూడా ఏదైతే మాంసం తీసేసిన తర్వాత బొక్కలని కూడా వేడి వాటర్లో ఉడికించిన తర్వాత ఆ బకెట్లో నుంచి తీసి వాటిని కూడా పూర్తిగా ఆ చిన్న చిన్న ముక్కలుగా చేసి వాటిని కూడా బాత్రూంలో వేసేసినట్టుగా పోలీసుల దర్యాప్తులో ఆయన చెప్పినట్టు తెలుస్తుంది. కాబట్టి దీని ఆధారంగా పోలీసులు బాత్రూంలో అనేక క్లూస్ని సేకరించడం జరిగింది. ఇల్లంతా కూడా ఆయనకి పండగ సమయం కాబట్టి ఇంటి చుట్టుపక్కల ఎవరు లేకపోవడం, ఆ ఇంట్లో కూడా 4 పోర్షన్లలో కూడా ఇంటి ఓనర్తో సహా ఎవరు లేకపోవడంతో ఆయన 2 రోజులు కూడా ఈ పనంతా చేసినట్టు సులభంగా చేసుకోగలిగాడని చెప్పేసి కూడా పోలీసుల దర్యాప్తులో తేలింది. కాబట్టి ఇప్పుడు ఆ గురుమూర్తిని అరెస్ట్ చేసి రిమాండ్కు ఈరోజు తరలిస్తారా రేపు తరలిస్తారా అనేది కూడా పోలీసులు ఇంకా స్పష్టత ఇవ్వలే. ఖచ్చితంగా పోలీసులు అరెస్ట్ చేసిన సమయంలో ఈ కేసుకు సంబంధించిన పూర్తి ఇన్వెస్టిగేషను ఆధారాలను అన్నిటిని కూడా వెల్లడించే అవకాశం కనబడుతుంది. ప్రస్తుతం మాదేవి మృతి చెందినట్టుగా పోలీసులు నిర్ధారించారు. ఎందుకంటే ఇన్ని రోజుల పాటు మాదేవి చనిపోయిందా లేదా అనే దానిపైనే సస్పెన్స్ కొనసాగింది. కాబట్టి 2 రోజుల క్రితం సేకరించిన క్లూస్ టీమ్స్కి సంబంధించిన ఆధారాలతో భార్యని గురుమూర్తి హత్య చేశాడని చెప్పేసి పోలీసులు గుర్తించారు. ఈ హత్యకు కారణం కూడా ఆ చిన్నపాటి గొడవనే. ఎందుకంటే గత కొద్ది రోజుల నుంచి కూడా భార్యని పుట్టింటికి పంపించకుండా గొడవ జరుగుతుంది. గత 5 సంవత్సరాల నుంచి ఇద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు జరుగుతున్నాయని చెప్పేసి కూడా కుటుంబ సభ్యులు కూడా చెప్పారు. కానీ గురుమూర్తికి సరైన మర్యాద అక్కడ ఇవ్వకపోవడంతోనే నేను వెళ్ళట్లేదు అని చెప్పేసి, అయినప్పటికీ కూడా భార్య ఒత్తిడి చేసి అక్కడికి వెళ్దాము అని చెప్పి పండగకి తీసుకెళ్లాలని ఒత్తిడి చేయడంతోనే గొడవ జరిగింది. ఆ గొడవలో భార్యని బలంగా కొట్టడంతో ఆమె చనిపోయిందని చెప్పేసి కూడా ఆయన పోలీసుల ముందు స్టేట్మెంట్ ఇస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా పోలీసులు ఈ రోజు లేదా రేపు ఈ కేసుపై స్పష్టత ఇచ్చే అవకాశం కనబడుతుంది. రైట్, థాంక్స్ ఫర్ ది డీటెయిల్స్ సురేష్. ఎస్, హైదరాబాద్ మీర్పేట్ హత్య కేసులో మాధవి హత్య కేసులో మిస్టరీ ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే మాధవిని ఎలా చంపాడు అనే దానిపై ఇంకా గురుమూర్తి క్లారిటీ ఇవ్వలేదు. 2-3 వర్షన్లు చెప్తూ వచ్చాడు. మొదటగా కూడా కుక్కర్లో పెట్టి ఉడికించిన తర్వాత చెరువులో పాడేసినట్లుగా కూడా గురుమూర్తి చెప్పుకొచ్చారు. అయితే సర్చ్ ఆపరేషన్లో చెరువులో మొత్తం సర్చ్ ఆపరేషన్ పోలీసులు నిర్వహించారు. ఈ నేపథ్యంలో కూడా చెరువులో ఎటువంటి బాడీ పార్ట్స్ కనిపించలేదంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే మరొకసారి గురుమూర్తిని అదుపులోకి తీసుకొని దర్యాప్తు కొనసాగించగా కూడా ఆయన సరికొత్తగా మరొక వర్షన్ చెప్తున్నారు. బాత్రూమ్ లోనే కోసి చంపి మిగిలిన పీసెస్ అన్నింటినీ కూడా ఫ్లష్ చేసినట్లు కూడా ఆయన చెప్తున్నారు. అయితే ఇందులో ఏది నిజం, ఇంతకీ బాడీని ఏం చేశాడో అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే పంజాగుట్టలో సినిమా అనంతరం కూడా వీళ్ళిద్దరి మధ్య కూడా వాగ్వాదం చోటు చేసుకున్న నేపథ్యంలో, చిన్న గొడవ జరిగిన నేపథ్యంలో కూడా వెంటనే తోసిన నేపథ్యంలో కూడా ఆవిడ అక్కడికక్కడే మృతి చెందారు. ఈ నేపథ్యంలో డెడ్ బాడీని ఆయన ఏం చేశాడు అనేది కూడా ఇప్పటికీ కూడా ప్రశ్నార్థకంగానే మిగిలి ఉంది. అయితే పిల్లలు కూడా మాకు అసలు ఏం తెలీదు, మేమే నాన్నను వచ్చి అమ్మేది అంటూ కూడా వారు అడుగుతున్నట్టు సందర్భం కూడా నెలకొంది. అయితే పిల్లలకి అసలు మాధవి చనిపోయిందనే విషయం కూడా ఇప్పటి వరకు తెలియదు. నాన్నే మాధవిని చంపినట్లు కూడా, నాన్నే అమ్మని చంపినట్టు కూడా ఇప్పటి వరకు వాళ్ళకి ఏం తెలియదు. అయితే ఈ నేపథ్యంలో అమ్మేది అంటూ కూడా వాళ్ళ పిల్లలు కూడా తనను అడిగినట్లు కూడా తెలుస్తుంది. అయితే పోలీసులు ప్రస్తుతం గురుమూర్తిని కస్టడీలోకి తీసుకున్నారు. ఎలా చంపాడు, అసలు బాడీని ఏం చేశాడు, అసలు ఎందుకు చంపాడు అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.